హైదరాబాద్ పరిధిలో మరో నగరపాలక సంస్థ కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్కా వెంకటరెడ్డిపై కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. అవిశ్వాస ప్రక్రియకు కీసరా ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరించారు. 26 మంది సభ్యులున్న పాలకవర్గం ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఆధీనంలో ఉంది. 21 మంది కార్పొరేటర్లు వేరుకుపటి పెట్టి మేయర్ను తొలగించాలని జిల్లా కలెక్టర్ గౌతమ్కు లిఖితపూర్వక అర్జీ ఇచ్చారు. ఇక 21 మంది కార్పొరేటర్లు మేయర్ జక్కా వెంకటరెడ్డికి వ్యతిరేకంగా చేతులెత్తారు. దీంతో ఆయన పదవి కోల్పోయారు. ఇక మేయర్గా అమర్ సింగ్, డిప్యూటీ మేయర్గా కుర్రశివ ఉన్నట్లు సుధీర్ రెడ్డి తెలిపారు. ఇక నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలిపారు. అవిశ్వాస సమావేశాన్ని నిర్వహించదంటూ మేయర్ వెంకటరెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇక ఈ మేరకు ఆయన కోర్టును ఆశ్రయించగా ఆయన అభ్యర్థన తిరస్కరణకు గురైంది. చిక్కా వెంకటరెడ్డి గారిని పదవి నుంచి తొలగించడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి, 4 సంవత్సరాల నుంచి ఆయన చేసినటువంటి అవినీతి అరాచకాలు ఖచ్చితంగా ఏదైతే ఆయన అవినీతి చేసిండో, ఏదైతే పార్క్ కబ్జాలు చేసిండో అన్నింటినీ కూడా ఖచ్చితంగా మేమందరం కూడా ప్రభుత్వంలో ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన ఉన్నాం కాబట్టి మేము కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ కానీ, డిప్యూటీ మేయర్ కానీ, సుధీరన్న కానీ వచ్చేసిన అందరం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ రోజు 4 సంవత్సరాలు చేసిన అవినీతి అక్రమాలపై ఖచ్చితంగా ఒక కమిటీ చేసి ఖచ్చితంగా దాన్ని రికవర్ చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామో తెలియజేస్తూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలకు వచ్చి ప్రస్తుత మేయర్గా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారిని దించాలన్న ఆలోచన మేరకు 21 మంది సమిష్టిగా మరి ఏర్పడి అవిశ్వాసాన్ని ప్రకటించి ఈరోజు అవిశ్వాసం తీర్మానం ద్వారా వారిని తొలగించడం జరిగింది. ప్రత్యేకమైన నిధులు తెచ్చి పీర్జాదిగూడ మున్సిపాలిటీని డెవలప్ చేసుకుందాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్య అస్తవ్యస్తయి మరి ఏకపక్ష పాలన జరిగింది. మరి గతంలో ఉండేటువంటి డిప్యూటీ మేయర్కి కానీ మిగతా కార్పొరేటర్లు కానీ సరైన విధంగా మరి మర్యాద కానీ సరైన విధంగా పరిపాలన కానీ మరి అన్ని వార్డులకు సరైన నిధులు ఇవ్వకుండా ఇష్టారాజ్యం చేసేది కాబట్టి వారిపై విశ్వాసం లేకుండా